అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివాని. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఏంటనేది. సో అదేనండి, చిత్తారమ్మ తల్లి దేవి జాతర. సో డే లైట్ అండ్ నైట్ లైట్లో ఎలా ఉంటుంది, ఏంటి జాతర, అసలు ఎట్లా జరిగింది, జాతరలో నేను ఏమేమి కొన్నాను అన్నీ ఈ వ్లాగ్లో వస్తాయి. సో మీరు ఈ వ్లాగ్ని ఎక్కడ స్కిప్ అవ్వకుండా కంటిన్యూస్గా చూడండి, చాలా బాగుంటుంది. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మనం వ్లాగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. డే లైట్లో మాత్రం గుడి మొత్తం జనసంద్రహంతో చాలా నిండిపోయింది. అండ్ నైట్ లైట్లో ఇంకా చాలా బాగుంటుంది. లైట్స్ అన్ని అరేంజ్ చేశారు, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ చూస్తున్నట్లయితే ధ్వజస్తంభం దగ్గర అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు ఇక్కడే. మరియు మేకలను కోళ్ళను తీసుకొచ్చి ఇక్కడ మొక్కి అమ్మవారి అనుగ్రహం పొందిన తర్వాత గుడి ఆవరణంలో కట్ చేస్తారు. ఈ అమ్మవారు కొలిచిన వారికి కొంగు బంగారమై గత 50 సంవత్సరాలుగా పూజలను అందుకుంటున్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం వారం రోజుల పాటు అమ్మవారికి బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారు ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ సభ్యులు. చూడండి, గుడి లోపల డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు పువ్వులతోటి. అండ్ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో, క్యూ లైన్ కూడా చాలా ఉంది. మేము వచ్చినప్పటికంటే ఇప్పటికి ఇంకా చాలా ఎక్కువ మంది అయిపోయారు జనాలు. గుళ్ళోకి రాగానే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే.
అండ్ దర్శనం అయితే చక్కగా జరిగింది. అండ్ బయటకు వచ్చేసాము ఇప్పుడే. ఇక్కడ చూస్తున్నట్లయితే అమ్మవారికి రథం ఏర్పాటు చేశారు. చాలా మంచిగా డెకరేషన్ చేశారు చూడండి. లోపల అమ్మవారు ఉన్నారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో. ఇక్కడ చూస్తున్నట్లయితే కళ్యాణ మండపం ఉంది. దీని లోపల అమ్మవారు ఉన్నారు. అమ్మవారికి ఎవరైనా వడిబియ్యం పోసేది ఉంటే ఇక్కడనే పోస్తున్నారు చూడండి. ఎంత చక్కగా ఎంత కళగా ఉన్నారో చూడండి. అమ్మవారికి అలంకరణ మాత్రం చాలా బాగా చేశారు. చూడండి ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు వెళ్తున్నారు. చూసారు కదా గుడి భక్తులతోటి కిటకిటలాడుతుంది. ఇప్పుడు నైట్ టైంలో ఎలా ఉంటుందో చూద్దాం. కుదిర కట్టి పుల్లోకి వచ్చనమ్మా కాలారి పూలు పెట్టి డాక్టర్లు గచ్చనమ్మా తంగేరు పూలు పెట్టి కంకాణ దుకేనమ్మా. తీసుకున్నామని ఫిక్స్ అయిపోయింది. పిల్లలకు ఇలా బాగున్నాయి చూద్దాం ఎక్కడ దొరకపోతే. ఇది కూడా సో గాజులు చాలా బాగుంది. చాలా ఇంకా మేడం నెక్స్ట్ ఏ కలర్ కావాలి?
ఇట్లాంటి రాగివి లేవా జాతర అయితే కంప్లీట్ అయిపోయింది. మేము మొత్తం తిరిగి వచ్చేసినాం. చూడండి మా లగేజ్. ఒక మంచి క్యూట్ బొమ్మ తీసుకున్నా నేను. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను. చాలా బాగుంది అది డాల్ అయితే. సో తాతకి చెప్పు. సో మేము ఫైనల్గా షాపింగ్ అంతా చేసేసినాం. చాలా బాగుంది. లాస్ట్లో తీసుకున్న బొమ్మ హైలైట్ కదా. లాస్ట్ బొమ్మ చాలా చాలా క్యూట్గా భలే ఉంది ఆ బొమ్మ అయితే. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ అయిన తర్వాత ఆ బొమ్మనే అనిపించింది ఫస్ట్. సరేలే అని చెప్పి పోయేటప్పుడు తీసుకుందామని చెప్పి అనుకున్నా, కానీ తీసుకున్నా. బాగుంది. సో ఆ డాల్ అయితే నేను పిక్ లాస్ట్లో పెడతాను చూడండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇక్కడ